హాయ్ అండి, నమస్తే అండి. మీనాస్ కిచెన్ ప్యారడైజ్కి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ నేనైతే బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనసారా కోరుకుంటూ ఈరోజు మీకు నేను ఇంట్లోకి వండుకోబోయే రెసిపీ వచ్చేసి చింత చిగురు పచ్చిరొయ్యలు అండి. నేను మీకు మొన్న ఇదే చింత చిగురు చికెన్ చూపించాను. ఇప్పుడు అదే మార్చి ఫ్రాన్స్తో అంటే రొయ్యలతో చూపిస్తున్నాను మీకు. ఆ వీడియో కూడా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. దానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఇగోండి, ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న చింత చిగురు, ఆయిల్ వేసి పెట్టుకున్న రొయ్యలు, ములక్కాడలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు. ఇవి కాకుండా ఇంకా కావాల్సిన అలా ఉప్పు, కారం, పసుపు అంతేనండి. ఇంకా ఇంతకు మించి ఏం అవసరం ఉండదు అసలు. కూర కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎందుకంటే చింత చిగురు ఇప్పుడైతే వర్షాకాలం కదండి, ఇప్పుడు ఈ సీజన్లో చింత చిగురు బాగా దొరుకుతుంది. దాని గురించి నేను ఇది చేస్తున్నాను. ఇగోండి, ఇట్లా పాన్ పెట్టి పల్లి నూనె అయితే వేసానండి. ఈ కూర వచ్చేసి చాలా ఈజీగా వండుకోవచ్చండి. నేను దాదాపు టైం 12 కావస్తుంది. ఒక సైడ్ అయితే రైస్ పెట్టుకున్నాను, ఒక సైడ్ అయితే కర్రీ వేసుకుంటున్నాను. ఇది కూర చాలా ఈజీగా తొందరగా ఒక 10 నుంచి 15 నిమిషాల్లో కూర మొత్తం రెడీ చేసుకోవచ్చు. అన్నీ రెడీగా ఉంటే కూర వండుకోవడం కరెక్ట్గా 15 గంట నుంచి 20 నిమిషాల్లో కర్రీ రెడీ అయిపోతుందండి. అయిగో మాకు దేవాలయంలో కూడా 12 గంటలు కొట్టేస్తుంది. నేను కరెక్ట్గా 12:30 ఆ టైంకి భోజనానికి మా వారు వచ్చే టైంకి కర్రీ కూడా రెడీ అయిపోతుంది. ఫ్రిడ్జ్లో సాంబార్ ఉందండి. ఇగోండి, స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టాను. ఇప్పుడు నేను పోపు దినుసులు తీసుకుంటున్నానండి. పోపు దినుసులు వచ్చేసి ఏం అవసరం లేదు. కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఇవ్వండి ఇట్లా కరివేపాకు, జీలకర్ర వేసాను. తర్వాత ఆయిల్లో ఇలాగా ములక్కాడ ముక్కలు వేసుకుందాం. అది 1 నిమిషం ఆయిల్లో ములక్కాడలు ఫ్రై అవుతూ ఉంటే అప్పుడు మనం పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకుందాం. ఇలాగా నేను మొత్తం పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాకనే వంట చేస్తానండి. మీకు చాలాసార్లు చెప్పే ఉంటాను. పొయ్యి మోయించి దింపుకోవడం, కడుపులో వేసుకోవడం. చాలా వేడిగా తింటామండి. సాంబార్ అయితేనే కొంచెం నేను ముందు కాసి పక్కన పెట్టుకుంటాను. అది కూడా డైలీ కాయనండి. మా వారు కంపల్సరీ ఏదో ఒకటి సాంబారు, రసం ఉండాలి. 2 డేస్కి ఒకసారి కాసి నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. ఉండేది ఇద్దరమే కదండి. రోజు సాంబార్ పెట్టాలంటే నాకు కొంచెం విసుకొస్తుంది. ఇదిగోండి, ఇలాగా చక్కగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా మగ్గనివ్వాలి. ఇదిగోండి, తర్వాత పసుపు వేస్తున్నాను. ఈ కూరకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఇవ్వనండి ఇలాగా. ఇవ్వండి, నా మీనాస్ కిచెన్ ప్యారడైజ్ ఈ ఛానల్ చూసిన ప్రతి ఒక్కరూ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వంటకం కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ రావట్లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అందరినీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నానండి. నేనేదో యూట్యూబ్లోకి వచ్చి సంపాదించాలని అయితే ఏమీ కాదండి. సరదాగా నేను వంటలు అవి చేసుకోవాలని, పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు కదండి, వంటలే చేసుకోవాలి సరదాగా నాకంటూ ఒకటి ఉంది అని నిరూపించుకోవాలని నేను ఇందులోకి వచ్చాను తప్పించి
లేకపోతే నేను ఏదో సంపాదించేయాలి యూట్యూబ్ నుంచి అని మాత్రం కాదండి. ఇదిగోండి ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ మగ్గిపోయిన తర్వాత ఇట్లా రొయ్యలు వేసుకుందాం. ఇవి రొయ్యలు ఒలిచిన తర్వాత చక్కగా ఉప్పు కారం పసుపు వేసి ఆయిల్ వేసుకున్న రొయ్యలు అండి. ఇవి ఫ్రిడ్జ్లో ఇట్లా స్టోర్ చేసుకుంటాను నేను. ఇవి కూడా కొంచెం మగ్గిపోయిన తర్వాత ఇది ఇలా చింత చిగురు బాగు చేసుకున్నది చింత చిగురు ఉంటుంది కదండి, కాడలు అవి తీసేసుకుని అది వేసుకోవాలి. నేను చూపించే ప్రతి వంట కూడా చాలా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తున్నానండి. నచ్చితే మాత్రం ఒక లైక్ కొట్టి షేర్ చేసి మీనాస్ కిచెన్ ప్యారడైజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. తర్వాత ఏమండి అది చింత చిగురు పులుపు ఉంటుంది. మనం రొయ్యలు కూడా ఆగలేసుకున్నప్పుడు కొంచెం కారం వేసుకుంటాం, కొంచెం ఉప్పు వేసుకుంటామండి. దాన్ని బట్టి మీరు కారం చూసుకుని వేసుకోండి. నేనైతే 1.5 స్పూన్ వేసాను. మామూలుగా అయితే 2 స్పూన్లు పడుతుందండి, కానీ ఆగలేసిన రొయ్యల్లో కారం ఉంటుంది అందుకని ఒక 1/2 స్పూన్ తగ్గించేసాను. అందులో ఉప్పు ఉంటుంది కాబట్టి ఇందులో కొంచెం తగ్గించేసుకోండి. అయినా సరే ఉప్పు కొంచెం సరిపడే పడుతుందండి, చింత చిగురు పులుపు ఉంటుంది కదా దానికోసం అనేసి. ఇదిగోండి ఇలా చక్కగా ఇవి వేసుకున్నాక కూరకి సరిపడినంత వాటర్ పోసుకుని, ఇందులో ఏం ఇంగ్రీడియంట్స్ ఏం వాడవలసిన అవసరం లేదండి. ములక్కాడలు ఉడకడానికి సరిపడా వాటర్. టోటల్గా కర్రీ వచ్చి 20 నిమిషాల్లో కంచంలోకి తెచ్చేసుకోవచ్చండి. కూర అంత ఈజీగా వండుకోవచ్చు. మేము చింత చిగురు దొరికిన నాళ్ళు ఎక్కువ చింత చిగురు నెత్తళ్ళు, చింత చిగురు రొయ్యలు, లేకపోతే చింత చిగురు చికెను, వాక్కాయ పచ్చిరొయ్యలు వాక్కాయ చికెను, వాక్కాయ నెత్తళ్ళు ఇలాగే ఎక్కువ మేము ఇవే వండుకుంటామండి. మసాలాలు వేసే కూరలు అయితే తక్కువ అండి. చికెన్ కర్రీ అని చేపల పులుసు అని ఇటువంటి వాటిలో మసాలాలు అవి ఉంటాయి అనేసి వాటి జోలికి అయితే వెళ్ళాం. ఎక్కువ ఇవే వండుకుంటాం. ఇందులో మసాలా అన్నది ఏది పడదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏవి వేయవలసిన అవసరం లేదు. ఇగోండి మూత పెట్టి కొంచెం స్టవ్ని నేను కొంచెం సిమ్లో పెడుతున్నాను. కరెక్ట్గా ఒక 7 నుంచి 8 నిమిషాల్లో మీకు కూర రెడీ అయిపోతుందండి. అప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను. ఇగోనండి కర్రీ వచ్చేసి ఇగో చూసారా కరెక్ట్గా 7 నిమిషాలండి. ఇదిగో చక్కగా ఉడికిపోయింది, వాటర్ అంతా ఇంకిపోయిందండి. ఇది కూర ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండానే 2 డేస్ వరకు ఉంటుంది. తడి గరిటెలు అవన్నీ ఏం పెట్టకుండా ఉంటే 2 డేస్ వరకు కూర అస్సలు పాడు కాదండి. ఇది ఇదిగోండి ఇలా చక్కగా ఉడికించుకున్నాం. ఈ రెసిపీ మీ అందరికీ కూడా నచ్చుతుందని కోరుకుంటున్నానండి. దయచేసి వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు మీనాస్ కిచెన్ ప్యారడైజ్ని ఆదరిస్తారని మీరు అందరూ కూడా చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. ఓకే అండి, నమస్తే, బాయ్ అండి.